డబ్బు అనే మాట వినగానే చాలా మందికి ఒక రకమైన ఫైనాన్షియల్ యాంగ్జైటీ మొదలవుతుంది కదా. జీతం వస్తుంది, ఖర్చులు పోతాయి, సేవింగ్స్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, అన్నీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్ గురించి ఎక్కడో ఒక అన్సర్టినిటీ మరియు భయం. సరే, ఈ రోజు మనం ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ ని దూరం చేసే ఒక పవర్ఫుల్ స్ట్రాటజిక్ మైండ్ సెట్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. అవును, చాలా మంది ఫేస్ చేసే కామన్ క్వశ్చన్ ఇదే: డబ్బు విషయంలో ఎందుకింత ఒత్తిడి? సంపాదిస్తున్నా, దాస్తున్నా కూడా ఈ టెన్షన్ అస్సలు తగ్గదు. ఇది చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క గ్రౌండ్ రియాలిటీ. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఒత్తిడికి మన దగ్గర ఎన్ని యాసెట్స్ ఉన్నాయనే దానితో పెద్దగా సంబంధం లేదు. మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్, ఇన్సూరెన్స్ లేదా ప్రాపర్టీ అన్నీ ఉంటాయి. అయినా సరే రైట్ టైంకి లిక్విడిటీ ఉంటుందా అనే కాన్స్టెంట్ వరీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. బేసికల్లీ ఇక్కడ సమస్య డబ్బులు లేకపోవడం కాదు, మన యాసెట్స్ కి మరియు లయబిలిటీస్ కి మధ్య ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్ లేకపోవడమే. డబ్బు అవసరమైనప్పుడు ఆ సమయానికి మన దగ్గర లిక్విడ్ ఫండ్స్ అందుబాటులో లేకపోవడమే అసలు సమస్య. ఈ మిస్ మ్యాచ్ మనల్ని పానిక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ ప్రాబ్లంకి అల్టిమేట్ సొల్యూషనే యాసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్, సింప్లీ కాల్డ్ ఏఎల్ఎం. ఇది కేవలం యాసెట్ల లిస్ట్ కాదు, ఇదొక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్. ఇది మన లైఫ్ ని సింప్లిఫై చేస్తుంది. ఏఎల్ఎం యొక్క కోర్ కాన్సెప్ట్ ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే, ద రైట్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద రైట్ యాసెట్ ఎట్ ద రైట్ టైం. ప్రతి కుటుంబం యొక్క ఫైనాన్షియల్ గోల్ ఇదే అయి ఉండాలి. ఈ స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ గనక మనం సాధించగలిగితే ఆర్థిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏఎల్ఎం అనేది కేవలం ఒక పర్సనల్ ఫైనాన్స్ ట్రిక్ కాదు. గ్లోబల్ లెవెల్లో ఉన్న బిగ్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ మరియు పెన్షన్ ఫండ్స్ ఇవన్నీ తమ రిస్క్ మేనేజ్మెంట్ మరియు స్టెబిలిటీ కోసం ఖచ్చితంగా ఇదే ఫ్రేమ్వర్క్ ని ఫాలో అవుతాయి. సరే, ఏఎల్ఎంలో ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. మన లైఫ్లో లయబిలిటీ అంటే ఏమిటో క్లారిటీ తెచ్చుకోవడం. జనరల్ గా లయబిలిటీ అనగానే మనకు అప్పులు, లోన్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఏఎల్ఎం పర్స్పెక్టివ్ లో లయబిలిటీ అంటే ఫ్యూచర్ లో మనం ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిన ఏ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ అయినా సరే. ఎగ్జాంపుల్ కి పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్, హోమ్ డౌన్ పేమెంట్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ లేదా రిటైర్మెంట్ ఇన్కమ్, ఇవన్నీ మన పర్సనల్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీసే. ఇవి డెట్ కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిన ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. అయితే ఈ లయబిలిటీస్ ని మన యాసెట్స్ తో ఎలా మ్యాప్ చేయాలో చూద్దాం. ఏఎల్ఎం బేసికలీ 3 గోల్డెన్ రూల్స్ పై వర్క్ అవుతుంది. టైం మ్యాచింగ్, మన గోల్ టెన్యూర్ ని బట్టి అప్రోప్రియేట్ యాసెట్ క్లాస్ ని చూస్ చేసుకోవాలి. రిస్క్ మ్యాచింగ్, క్రిటికల్ గోల్స్ కోసం ఎప్పుడూ లో రిస్క్ యాసెట్స్ కే ప్రయారిటీ ఇవ్వాలి. క్యాష్ ఫ్లో మ్యాచింగ్, డబ్బులు లంసమ్ గా కావాలో లేదా మంత్లీ క్యాష్ ఫ్లోలా కావాలో ప్లాన్ చేసుకుని యాసెట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎగ్జిక్యూషన్ సరిగ్గా కుదిరితే లైఫ్ లో ఫైనాన్షియల్ రిగ్రెట్ అనేది ఉండదు. ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ చూద్దాం. పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్, ఇది 10 ఇయర్స్ తర్వాత ఉంది అనుకుందాం. ఈ రోజు కాస్ట్ 20 లక్షలైతే 8% ఇన్ఫ్లేషన్ తోటి 10 ఇయర్స్ తర్వాత అదే ఎడ్యుకేషన్ కి 43 లక్షలవుతుంది. అంటే మన యాక్చువల్ లయబిలిటీ 20 లక్షలు కాదు, 43 లక్షలు. హెన్స్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ వాల్యూ ఇస్ మ్యాండేటరీ. ఈ గోల్ కోసం ఏఎల్ఎం స్ట్రాటజీ ఏంటంటే, ఇనీషియల్ ఇయర్స్ లో ఎక్విటీ వంటి హై గ్రోత్ యాసెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ గోల్ దగ్గర పడే కొద్దీ, అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ లో క్రమంగా రిస్క్ తగ్గించి క్యాపిటల్ ప్రిజర్వేషన్ కి ప్రయారిటీ ఇవ్వాలి. సిమిలర్లీ 5 ఇయర్స్ లో హోమ్ డౌన్ పేమెంట్ వంటి షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఎప్పుడూ అగ్రెసివ్ రిటర్న్స్ వెంట పడకూడదు. ఇక్కడ ప్రయారిటీ క్యాపిటల్ సేఫ్టీ మరియు లిక్విడిటీ. షార్ట్ టర్మ్ గోల్స్ కి హై రిస్క్ యాసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఒక క్లియర్ మిస్ మ్యాచ్. ఫైనల్ గా చెప్పేదేంటంటే, ఏఎల్ఎం అనేది కేవలం వెల్త్ మేనేజ్మెంట్ కాదు, ఇది మన మైండ్ సెట్ లో ఒక షిఫ్ట్. ఇది మనల్ని ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నుండి లైఫ్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ వైపు నడిపిస్తోంది. ఏఎల్ఎంలో రిటర్న్స్ అనేది అల్టిమేట్ గోల్ కాదు, అది కేవలం ఒక టూల్ మాత్రమే. అల్టిమేట్ టార్గెట్ మన లయబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేయడం. సో ఈ వీడియో ఫినిష్ చేసే ముందు ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. మన పర్సనల్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ట్రూ లయబిలిటీస్ ఏమిటి? అవి ఐడెంటిఫై చేసి ఈ ఏఎల్ఎం ఫ్రేమ్వర్క్ అప్లై చేస్తే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కి ఒక సాలిడ్ ఫౌండేషన్ పడుతుంది. ఈ వీడియోలో షేర్ చేసిన కాన్సెప్ట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ప్రతి పర్సన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ప్లానింగ్ కూడా పర్సనల్ గా ఉండాలి. మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ప్రాపర్ క్లారిటీ కావాలి అనుకుంటే ఫ్రీ 30-minute ఇంట్రడక్టరీ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోండి.